మనమందరం సూర్యుడిని గౌరవిస్తాం, ఆయన్ని ఆరాధిస్తాం, ఆయనకు పూజ చేస్తాం. సూర్యుడు మనకి శక్తినిస్తాడు, వెలుగునిస్తాడు. ఒక్కోసారి ఎండ ఎంత పెంచుతాడు అంటే, ఎంత వేడిగా ఉంటుంది అంటే, అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే మన శరీరం కాలిపోతుందని. అయినా మనం వ్యతిరేకించాం. మన సూర్యుడిని నిందించలేము. మనం ఎంతో గౌరవంగా దాన్ని అంగీకరిస్తాం. ఎందుకు ఎందుకు అలా చేస్తాం? ఎందుకంటే మనకు తెలుసు, సాయంత్రం సూర్యాస్త సమయం అయినప్పుడు అప్పుడు కేవలం చీకటి మాత్రమే మిగులుతుందని. సరిగ్గా మన తల్లిదండ్రులు కూడా ఇలాగే ఉంటారు. వాళ్ళు మనకు జన్మనిస్తారు, మనల్ని పోషిస్తారు, మనల్ని పెంచి పెద్దవాళ్ళని చేస్తారు, మనల్ని ప్రేమిస్తారు. అప్పుడప్పుడు వాళ్ళ నోట్లోంచి కూడా కఠినమైన మాటలు వచ్చేస్తుంటాయి. మనకు బాధ అనిపిస్తుంది, కానీ అప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఏ మాటలైతే అన్నారో అవి మన మేలు కోసమే అన్నారని. ఎలా అంటే, సూర్యుడు తనెందుకు వేడిగా ఉంటాడు? మన మేలు కోసమే. దాంతో పంట పండుతుందని, దాంతో నీరు ఆవిరైపోయి మేఘంగా మారుతుందని, వర్షం కురుస్తుందని, ఈ విశ్వం నిరంతరంగా నడుస్తుంది అని. అలాగే మన తల్లిదండ్రులు వాళ్ళ ఈ కఠినత్వం వెనుకున్న వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోవడం మంచిది. గౌరవంతో వాళ్ళను కూడా అంగీకరించడం మంచిది. ఎందుకంటే సూర్యాస్తమయ సమయం తర్వాత కేవలం చీకటే మిగిలిపోతుంది. అలాగే మన తల్లిదండ్రులు మనకు దూరంగా వెళ్ళినప్పుడు అప్పుడు మన జీవితంలో కూడా కేవలం చీకటే మిగిలిపోతుంది. అందుకే మీ తల్లిదండ్రులను గౌరవించండి, వాళ్లకు ప్రేమను ప్రసాదించండి. అప్పుడు ఈ మనసు, అలాగే ఈ జీవితం సంతోషించి మరీ చెప్తుంది, రాధాకృష్ణ.